Information and communication technology practice bits useful for Eklavya model residential schools and UGC and TNET, AP set, Telangana set, and other all competitive exams. Bit number 1. A memory chip has 8 data lines and 9 address lines. How many bytes can be stored on it? This is the first bit. A memory chip బిట్ అనేది మెమరీ చిప్ మీద అడగడం జరిగింది. ఏ మెమరీ చిప్ హ్యాస్ 8 డేటా లైన్స్ అండ్ 9 అడ్రస్ లైన్స్. హౌ మెనీ బైట్స్ కెన్ బి స్టోర్డ్ ఆన్ ఇట్? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, 256. కరెక్ట్ ఆప్షన్. బిట్ నెంబర్ 2. రెండవ బిట్టు ద మీనింగ్ ఆఫ్ మోడెమ్ ఈజ్. The meaning of modem. The meaning of modem is. The meaning of modem is. Jawabu. Option 1. Modular demodulator. Modular demodulator. Modem meaning ఏంటండి? Modem యొక్క మీనింగ్ modulator and demodulator. Bit number 3. Third bit. The father of the linear programming is. The father of the linear programming is. Linear programming యొక్క ఫాదర్ అని ఎవరిని పేర్కొంటారు? జవాబు ఆప్షన్ 1 బిఎఫ్ స్కిన్నర్ సరైనటువంటి జవాబు. బిఎఫ్ స్కిన్నర్ సరైనటువంటి జవాబు. మల్టీమీడియా ఈజ్. ఫోర్త్ బిట్. మల్టీమీడియా ఈజ్ ఏ టెక్నాలజీ, ఏ సాఫ్ట్వేర్, ఏ మీడియా, ఏ కంప్యూటర్ గేమ్. ఇలా ఇచ్చినప్పుడు మల్టీమీడియా అనేది ఒక టెక్నాలజీ. ఏ టెక్నాలజీ. Multimedia is a technology. Correct option. Fifth one. We can draw a pie graph in. We can draw a pie graph in. We can draw a pie graph in. జవాబు ఆప్షన్ 1 ఎక్సెల్ సరైనటువంటి ఆన్సర్. ఎక్సెల్. We can draw a pie graph is an Excel. అంటే ఎక్సెల్ షీట్లో పై గ్రాఫ్ని మనం డ్రా చేయగలం. 5 బిట్లు పూర్తయినాయి. 6వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 6. వీ కెన్ ప్రిపేర్ రిపోర్ట్ కార్డ్ త్రూ. రిపోర్ట్ కార్డ్ని మనం దేని త్రూగా ప్రిపేర్ చేయగలం? వీ కెన్ ప్రిపేర్ రిపోర్ట్ కార్డ్ త్రూ. ఆప్షన్ 2 పవర్ పాయింట్ సరైనటువంటి జవాబు. పవర్ పాయింట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 7th బిట్. హెడర్ అండ్ ఫుటర్ ఆర్ ఎగ్జిబిటెడ్. హెడర్స్ అండ్ ఫుటర్స్ ఆర్ ఎగ్జిబిటెడ్ ఇన్ ప్రింట్ లేఅవుట్, ఇన్ నార్మల్ వ్యూ, ఇన్ వెబ్ లేఅవుట్, ఇన్ ఆల్ ద అబోవ్. జవాబు ఇన్ ప్రింట్ లేఅవుట్ సరైనటువంటి ఆప్షన్. హెడర్స్ అండ్ ఫూటర్స్ ఆర్ ఎగ్జిబిటెడ్ ఇన్ ప్రింట్ లేఅవుట్. బిట్ నెంబర్ 8. ఎంఎస్ వర్డ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఎంఎస్ వర్డ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎంఎస్ వర్డ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. The advantage of MS Word is in. The advantage of MS Word is in. Option 1 letter writing. Option 2 preparing lecture and preparing question paper. Letter writing,
ప్రిపేరింగ్ లెక్చర్, ప్రిపేరింగ్ క్వశ్చన్ పేపర్. సో ఎంఎస్ వర్డ్ అనేది లెటర్ రైటింగ్కి యూజ్ అవుతుంది, ఒక లెక్చర్ని ప్రిపేర్ చేయడానికి యూజ్ అవుతుంది, క్వశ్చన్ పేపర్ని ప్రిపేర్ చేయడానికి యూజ్ అవుతుంది. బిట్ నెంబర్ 10. మోడెమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ కమ్యూనికేటింగ్ డేటా. మోడెమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ కమ్యూనికేటింగ్ డేటా ఇన్ ల్యాన్, ఇన్ మ్యాన్, ఇన్ వ్యాన్, నన్ ఆఫ్ ద అబౌవ్. ఇదే బిట్ ఎగ్జామ్లో వచ్చిందంటే ఆప్షన్ 3 ఇన్ వ్యాన్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 10 బిట్లు పూర్తి చేసుకున్నాం. బిట్ నెంబర్ 11, 11వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 11. ఫాంట్ సైజ్. ఫాంట్ సైజ్ కెన్ బి చేంజ్డ్ త్రూ. ఫాంట్ సైజ్ని దేని త్రూగా చేంజ్ చేయగలం అన్నది వచ్చాను. జవాబు ఆప్షన్ 1 ఇన్సర్ట్ మెనూ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఫాంట్ సైజ్ని ఇన్సర్ట్ మెనూలోకి వెళ్ళి చేంజ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. బిట్ నెంబర్ 12, 12వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 12, బిట్ నెంబర్ 12, 12వ బిట్టు. వెబ్ క్లయింట్ ఈజ్ కాల్డ్. వెబ్ క్లయింట్ ఈజ్ కాల్డ్ వెబ్ సర్వర్, వెబ్ బ్రౌజర్, బోత్ ఆఫ్ ద అబౌవ్, నన్ ఆఫ్ ద అబౌవ్. జవాబు ఆప్షన్ 2 వెబ్ బ్రౌజర్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. వెబ్ బ్రౌజర్ సరైనటువంటి ఆన్సర్. 13వ బిట్టు. బిట్ నెంబర్ 13. ద ఫస్ట్ వెబ్ పేజ్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్ ఈజ్ కాల్డ్. ద ఫస్ట్ వెబ్ పేజ్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్ ఈజ్ కాల్డ్. జవాబు ఆప్షన్ 2 హోమ్ పేజ్ సరైనటువంటి ఆన్సర్. హోమ్ పేజ్ సరైనటువంటి ఆన్సర్. తర్వాత 14th క్వశ్చన్. మెషిన్ లాంగ్వేజ్ అండ్ అసెంబ్లీ లాంగ్వేజ్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్. మెషిన్ లాంగ్వేజ్ అండ్ అసెంబ్లీ లాంగ్వేజ్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ లో లెవెల్ లాంగ్వేజ్. సరైనటువంటి ఆప్షన్ లో లెవెల్ లాంగ్వేజ్. మెషిన్ లాంగ్వేజ్ అండ్ అసెంబ్లీ లాంగ్వేజ్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ లో లెవెల్ లాంగ్వేజ్. ఇకపోతే 15వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 15, 15th బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్. ఫస్ట్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ పేరుని ఇక్కడ అడగడం జరిగింది. ఇదే బిట్ ఎగ్జామ్లో వస్తే ఇనియాక్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే 16వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 16, బిట్ నెంబర్ 16, 16వ బిట్టు. ద రిజిస్టర్స్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఫాస్ట్ పేస్ ఆర్ లొకేటెడ్ ఇన్. జవాబు ఆప్షన్ 2 CPU ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. రిజిస్టర్స్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఫాస్ట్ పేస్ ఆర్ లొకేటెడ్ ఇన్ ఆప్షన్ 2 CPU. By which one of the following data entry cannot be carried out? By which one of the following data entry cannot be carried out? Answer option 1 KOM. The computer monitor is jointed with. The computer monitor is jointed with a cable. 19th bit. A byte is equal to. A byte is equal to 8 bits. సరైనటువంటి ఆప్షన్. Unix, DOS, Windows are the examples of. Unix, DOS and Windows are the examples of ఆపరేటింగ్ సిస్టమ్. సరైనటువంటి జవాబు. ఇవి ఒకవేళ బిట్స్ కనుక ఇలా వస్తే ఈ విధంగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియోలో 20 బిట్లు, వాటి జవాబులు మనం తెలుసుకున్నాం. తర్వాత మరో వీడియోలో మరో 20 బిట్లతో మీ ముందుకు వస్తాను. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్కి ప్రిపేర్ అవుతున్నవారు, యూజీసీ ఎన్టీఏ నెట్కి ప్రిపేర్ అవుతున్నవారు, అలాగే ఏపీ సెట్కి ప్రిపేర్ అవుతున్నవారు, తెలంగాణ సెట్కి ప్రిపేర్ అవుతున్నవారు, వీటితో పాటు టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ, గ్రూప్ 2 ఇటువంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నవారు, సైన్స్ అండ్ టెక్నాలజీలో, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో ఈ బిట్స్ అనేది రావడానికి అవకాశం ఉంది. సో వీటిని జాగ్రత్తగా ఒకసారి చూసి
ఇక్కడ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.